2026 ఐపీఎల్ టోర్నీ ఆదివారంతో ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్ ను ఓడించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా అవతరించింది. దీంతో వరుసగా రెండోసారి ట్రోఫీ సాధించి సంబరాల్లో మునిగిపోయింది. తొలి టైటిల్ కోసం 18 ఏళ్లు ఎదురు చూసిన ఆర్సీబీ గత ఏడాది ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి ఛాంపియన్ గా నిలిచింది. అదే జోరు కొనసాగిస్తూ తాజా ఎడిషన్ లోనూ జయభేరి మోగించింది. ఇక ఐపీఎల్ తాజా సీజన్ లో ఛాంపియన్ ఆర్సీబీ, రన్నర్ అప్ గుజరాత్ ప్రైజ్ మనీలతో పాటు ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ తదితర అవార్డులు గెలిచిన ప్లేయర్లు, వారికి దక్కిన మొత్తం ఎంతో చూద్దాం. అత్యధిక పరుగులు చేసిన వారికి ఆరెంజ్ క్యాప్ రాజస్థాన్ రాయల్ కు ఆడిన వైభవ్ సూర్యవంశీకి దక్కింది. 16 మ్యాచ్ల్లో 776 పరుగులు చేసి ఈ అవార్డును దక్కించుకున్నాడు. దీని కింద వైభవ్ కు 10 లక్షల ప్రైజ్ మనీ అందింది. అలాగే ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును కూడా వైభవ్ సూర్యవంశీ సొంతమైంది. దీని కింద కూడా వైభవ్ కు 10 లక్షల క్యాష్ ప్రైజ్ వచ్చింది. ఇక మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు కూడా వైభవ్ సూర్యవంశీనే వరించింది. ఈ అవార్డు కింద వైభవ్ కు మరో 15 లక్షల ప్రైజ్ మనీ దక్కింది. ఇంకా 237.30 స్ట్రైక్ రేట్తో సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ అవార్డు కూడా బుడ్డోడికే దక్కించుకున్నాడు. దీని కింద వైభవ్ సూర్యవంశీకి టాటా సియరా కారు బహుమతిగా అందింది. దీని టాప్ అండ్ వేరియంట్ విలువ 20 లక్షలకు పైగానే ఉంది. ఇక అత్యధిక సిక్స్ల అవార్డు కూడా వైభవ్ సూర్యవంశీకే వరించింది. దీని కింద ప్రైజ్ మనీగా మరో 10 లక్షలు క్యాష్ ప్రైజ్ అందుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ మొత్తం 72 సిక్స్లు కొట్టి గేల్ పేరుతో ఉన్న అత్యధిక సిక్స్ల రికార్డును కూడా బద్దలు కొట్టాడు. మొత్తంగా ఈ సీజన్ లో మొత్తం దాదాపుగా 55 లక్షల ప్రైజ్ మనీ, ఓ టాటా కారు కూడా ఈ చిచ్చర పిడుగు సొంతమైంది. ఇక అత్యధిక వికెట్లు తీసిన వారికిచ్చే పర్పుల్ క్యాప్ ను గుజరాత్ టైటాన్స్ స్పీడ్ స్టార్ కరిసో రబాడా అందుకున్నాడు. మొత్తం 17 మ్యాచ్ల్లో రబాడా 29 వికెట్లు తీసి టాప్ ప్లేస్ లో నిలిచాడు. దీని కింద ఇతనికి 10 లక్షల ప్రైజ్ మనీ దక్కింది. ఇంకా బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద టోర్నీ అవార్డు కిందే కేకేఆర్ ఆటగాడు మనీష్ పాండే 10 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు. 75 ఫోర్లు కొట్టి అత్యధిక ఫోర్ల అవార్డును గుజరాత్ ప్లేయర్ సాయి సుదర్శన్ 10 లక్షల నగదు బహుమతిని అందుకున్నాడు. గుజరాత్ ఆటగాడు సిరాజ్ 172 డాట్ బాల్స్ వేసి గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ద సీజన్ అవార్డు గెలుచుకున్నాడు. దీని కింద సిరాజ్ కు 10 లక్షల ప్రైజ్ మనీ వచ్చింది. ఇక ఐపీఎల్ 19వ సీజన్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 20 కోట్లు లభించాయి. రన్నర్ అప్ గుజరాత్ టైటాన్స్ కు 12.50 కోట్లు దక్కాయి.